చాలా కాలంగా వివాదాల్లో ఉండి కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మంచి వేడుకోలు పలికారు. ఆమె ఈ నెల 30న రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ కు సరిగ్గా 4 రోజుల ముందు ఆమెను సాధారణ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. 2024 జూన్ 20 నుంచి ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉన్న ఆమెకు గౌరవప్రదంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించడంతో అందరూ చంద్రబాబు నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. శ్రీలక్ష్మి చాలా చిన్న వయసులోనే అంటే 22 ఏళ్లకే ఐఏఎస్ అయ్యారు. ఆమెకు దాదాపు 38 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ ఉంది. నిజానికి ఆమె కెరీర్ సజావుగా సాగి ఉంటే దేశంలోనే అత్యంత కీలకమైన పదవులకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ 2004లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగిన ఓబుళాపురం మైనింగ్ కేసు ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఆ తరువాత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఆమె పేరు రావడం, జైలుకు వెళ్లడం జరిగాయి. తెలంగాణ కేడర్ కు వెళ్లినప్పటికీ 2019లో జగన్ ప్రభుత్వం ఆమెను మళ్లీ ఏపీకి తీసుకొచ్చింది. గత 5 ఏళ్లుగా ఆమె కీలక శాఖల్లో పనిచేసి అప్పట్లో చక్రం తిప్పారు. 2024లో కొత్త ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అధికారులపై వేటు పడింది. అందులో భాగంగానే శ్రీలక్ష్మిని కూడా బాధ్యతల నుంచి తప్పించి పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ సమయంలో ఆమెకు గౌరవప్రదమైన పదవి ఇవ్వడం ద్వారా చంద్రబాబు తన గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో కూడా అనారోగ్యంతో ఇబ్బందుల్లో ఉన్న అధికారుల విషయంలో చంద్రబాబు ఇలాగే మానవత్వంతో వ్యవహరించేవారు. తప్పు చేసినప్పుడు కఠినంగా ఉండడం, అదే సమయంలో కెరీర్ చివర్లో అధికారులకు గౌరవం ఇవ్వడం చంద్రబాబు శైలి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం లూప్ లైన్ లో ఉండి రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్న మిగతా అధికారుల్లో కూడా ఒక రకమైన ఆశ, భరోసా మొదలయ్యాయి. నిబంధనలను పాటిస్తూనే మానవతా దృక్పథంతో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఐఏఎస్ అధికారుల మధ్య మంచి చర్చకు దారితీసింది.